Hi YouTube, welcome to a new vlog in my vlogging by GK. So, good afternoon to one and all. Sorry for that. ఒక 2-3 బ్లాగ్స్ నుంచి ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ అవుతుంది బికాజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ 12 ఐ హోప్ఫుల్లీ 12:30 ఆర్ లైక్ దట్. ఎందుకంటే మార్నింగ్ సెక్షన్లో అంతా పిల్లలు లేచి వాళ్ళ ఫుడ్ తర్వాత మళ్ళీ వాళ్ళకి స్నానం అన్నీ చేయించి పడుకోబెట్టే పెట్టేసరికి టైం అవుతుందన్నమాట. సో సారీ ఫర్ దట్. బట్ మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు నా ల్యాప్టాప్లో ప్రాబ్లం ఉండే దానికి రిపేర్కి ఇచ్చాను. సో హీ కాల్డ్ మీ రైట్ నౌ, అయిపోయింది అని చెప్పి తీసుకెళ్ళామన్నాడు. సో ఐఎమ్ హెడింగ్ టు దట్. అండ్ వన్ మోర్ థింగ్, బ్లాగ్ స్టార్టింగ్లోనే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాగ్ స్టార్టింగ్లోనే మీకు ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ వైల్లోని చాలా కేసెస్, కోవిడ్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. బీ కేర్ఫుల్. బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మాస్క్ వేసుకోండి అండ్ యూజ్ యువర్ పాకెట్ శానిటైజర్. అండ్ ఈవెన్ యూజ్ అండ్ త్రో మాస్క్స్ అయితే బెటర్. దోస్ ఆర్ వెరీ గుడ్ మాస్క్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఎలాంటి కాటన్ మాస్క్ అయినా, N95 అయినా, ఏవైనా సరే, బట్ కైండ్లీ ట్రై టు యూజ్ దీస్ మాస్క్స్. యూజ్ అండ్ త్రో మాస్క్, సర్జికల్ మాస్క్స్ ఉంటాయి కదా, బల్క్లో తీసుకోండి. వెన్ ఎవర్ యూ గో అవుట్ సైడ్ అండ్ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి తర్వాత బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు దాన్ని వదిలేసి బయట వస్తే చాలా బెటర్. సో అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎందుకంటే చాలా కేసెస్ ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ చాలా డేంజరస్గా ఉంది. ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ గవర్నమెంట్ వైజ్ కూడా మనకి ఇప్పుడు మంచి హాస్పిటల్స్లో ఫుల్ ప్లెజ్డ్గా అన్ని ఫెసిలిటీస్ లేవు. చాలా వరకు బెడ్స్ అయితే చాలా దగ్గర లేవు. సో మనం చేసే ఒక చిన్న కారణం వల్ల ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు ఎ బిగ్ మెష్ అన్నమాట. ఎందుకంటే వన్స్ మనం అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఫీల్ అయ్యే బదులు ముందే మనం ఫస్ట్ ప్రివెన్షన్లో తీసుకుంటే we will be more happier. సో నా వ్యూవర్స్కి నేను చెప్దాం అనుకున్నాను, వ్యూవర్సే కాదు, ఈ వీడియో ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేసిన, ఇట్స్ నాట్ దట్, దిస్ ఈజ్ ఎ మెసేజ్ విచ్ ఎవ్రీవన్ హ్యావ్ టు బి రీచ్. సో ప్లీజ్ డూ దట్. అండ్ దెర్ ఈజ్ ఎ కాల్ ఫర్ లాక్డౌన్ ఆల్సో. సో వీలైనంత వరకు మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో. సో ఆ ఫార్మేట్ ఎలా ఉంటుందో కూడా మనకి ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు కాబట్టి, సో ముందు చూపు ప్రకారం మేము వర్క్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మాత్రం నేను నా ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. సో బయట మీరు చూసినట్టయితే పెద్దగా మీరు భయపడాల్సిన పని లేదు, బట్ ఎండ అయితే బీభత్సమండి. This is our present situation outside. We need to go in this bright sun. మామూలుగా డార్క్ అంటే మనం వెరీ థిక్ అనడానికి డార్క్ అని వాడతాం, బట్ ఇక్కడ బ్రైట్ అంటే బాగా కలిసి వస్తుందేమో. సో ఓకే, బయటికి వెళ్ళి నేను ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకొని వచ్చి నేను కొంచెం షాపింగ్ ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ కొనుక్కోవాలి. అండ్ ఐ వాంట్ అన్ ఎక్స్టర్నల్ మౌస్ ఆల్సో. సో అవి తీసుకున్న తర్వాత I will be back into the video. Stay tuned. Hi guys, good evening. డిన్నర్కి రెడీ చేస్తున్నాం, శాండ్విచ్. సో ఈరోజు మార్నింగ్ నుంచి అనుకున్న పనులు ఏవి అవ్వలేదు కరెక్ట్గా. ల్యాప్టాప్ రిపేర్కి ఇచ్చిన, ల్యాప్టాప్లో మళ్ళీ సేమ్ ఫాల్ట్ వచ్చింది. సో ప్రాబబ్లీ నా వర్క్ కొంచెం ఇంకా లేట్ అవ్వచ్చు. బట్ ఏది లేట్ అయినా కూడా తిండి విషయంలో మనం లేట్ చేయకూడదు కదా. సో నైట్ మనకు ప్రిపరేషన్ ఏంటి అంటే శాండ్విచ్ చేసుకుంటున్నామంట ఈరోజు. నథింగ్ సో స్పెషల్, నార్మల్ వెజ్ శాండ్విచ్ అండ్ ఎగ్ శాండ్విచ్ ఫర్ మై ఎల్డర్ డాటర్. సో వేదశ్రీ అయితే నార్మల్గా ఏం తిందో, దాంట్లో ఏదైనా స్పెషల్ ఉంటే తింటుంది. సో మెటీరియల్ దీంట్లో స్టఫింగ్ కోసం మనం ఏమేమి తీసుకున్నామంటే ఆనియన్ అండ్ టమాటా లిటిల్లీ చాప్డ్, అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ తీసుకున్నామంట.
గ్రీన్ చిల్లీ కూడా చాప్ చేసి ఐ యూజ్ ఫుడ్ ఈజ్ మైనస్. ఈ వెజ్ మైనస్ నేను యూజ్ చేస్తాను బేసికల్గా, లేకపోతే అది ఇంకా అసలు టేస్టే ఉండదు మనం చేసుకుంటే. సో ఈ రెండు స్టఫింగ్ కోసం వాడతాను. సో దీంట్లో ఏం చేసుకుంటాం అంటే లిటరల్లీ కొంచెం పెప్పర్, సో ఇంకేం మసాలాస్ ఏం వేయకుండా కొంచెం పెప్పర్ వేసుకుంటాం ఆల్ టేస్ట్కి తగ్గట్టు. ఓకే, ఈ టైంలో, ఈ కోవిడ్ టైంలో పెప్పర్ ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఎంత వాడితే అంత వాడండి. చాయ్లో, టీలో అండ్ వాటర్, మసాలా వాటర్ తాగుతారు చాలామంది. సో దాంట్లో కూడా పెప్పర్ వాడచ్చు, నో ఇష్యూ. అండ్ సాల్ట్ కూడా తగినంత, ఐ మీన్ టు సే ఫర్ యువర్ టేస్ట్. సో స్టఫింగ్ అయిపోయిన తర్వాత సో మనకి 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి, శాండ్విచ్ బ్రెడ్స్. ఒకటి శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది. దిస్ ఈజ్ నార్మల్లీ మెంట్ ఫర్ శాండ్విచెస్, ఎందుకంటే ఇది కొంచెం బ్రౌన్లీ ఫ్రై ఉంటుంది మీదన. అండ్ మిల్క్ బ్రెడ్, నార్మల్ మిల్క్ బ్రెడ్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి మెయిన్లీ స్లైసెస్కి మనం బ్యాక్ సైడ్ గీ వాడతాం. మేబీ శాండ్విచ్ అంటే మనం బటర్ యూజ్ చేయొచ్చు, బట్ కీర్తి డజంట్ లైక్ బటర్. సో ఇంట్లో దేశీ గీ, ఇంట్లో చేసిన గీ ఉంటుంది, కీర్తి గీ చేస్తూ ఉంటుంది ఇంట్లోని. సో దాన్నే మనం కింద లేయర్కి రాసుకొని ఫస్ట్ స్లైస్ ఏదైతే మనం డిప్పింగ్కి యూజ్ చేసుకుంటామో ఆ స్లైస్ని మనం ఫస్ట్ ఫ్రై చేయాలి. సో 2 శాండ్విచెస్ నార్మల్గా తీస్తున్నాను. ఒకటేమో శాండ్విచ్ బ్రెడ్తోని, ఒకటి నార్మల్ మిల్క్ బ్రెడ్తో. సో ఫస్ట్ థింగ్, అండ్ ఈ లేయర్ మీద మనం ఏం పెట్టుకోము కాబట్టి ఈ లేయర్కి కొంచెం గీ అప్లై చేసి, కింద గీ కాబట్టి. దిస్ ఈజ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో, మనకి మామూలుగా బయట దొరుకుతాయి ప్యాకెట్స్తోని. సో దాన్ని ఇలా శాండ్విచ్ తాలూకా మెయిన్ బేస్ మీద వేసుకుంటే, సో ఇలా. సో ఇది తీసుకున్న తర్వాత 2 more slices, one for normally this is sandwich bread. సో 2 sides గీ పెట్టేసి అండ్ ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం తయారు చేసుకున్న శాండ్విచ్ స్టఫింగ్, ఆనియన్స్, టమాటా అండ్ what else, chili, green chili. సో దీని స్టఫింగ్ కోసం ఓకే. సో లైట్గా మనకి కింద బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు దిట్ విల్ బీ ఫ్రైయింగ్. సో ఇట్ డజంట్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసే ఆనియన్ కట్టర్స్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆ స్లైసెస్ స్టఫింగ్ తయారు చేయడానికి అంత టైం కూడా పట్టదు. సో మీద నా ఆర్గానిక్ అండ్ చాక్లెట్ ఫ్లేక్స్ కొంచెం వేసుకుంటాం. ఇంకా సో ఇప్పుడు రిమైనింగ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో టాపింగ్ స్లైసెస్, దానికి కూడా గీచేసి ఇలా క్లోజ్ చేసేసి సేమ్ బ్రౌన్ కలర్ మనకి సెకండ్ సైడ్ కూడా రావాలి. క్లోజ్ చేసిన తర్వాత ఈ రెండు ఇలా ట్విస్ట్ చేసుకుంటాం. సో బేసిక్గా సేమ్ ఇదర్
అండ్ సేమ్ హియర్. సో ఇంత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత రెండో టైప్ తీసుకున్న తర్వాత ఫ్రీ అండ్ అవర్ శాండ్విచ్ ఇస్ రెడీ టు ఈట్. సో బేసికల్గా ఇది నార్మల్గా నైట్ టైం ఎందుకు తీసుకుంటామంటే హెవీగా 1 or 2 శాండ్విచ్ సరిపోతుంది. సో 2 శాండ్విచెస్లో డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది మాకైతే. అండి ట్రై చేసి గివ్ ఏ లైక్, ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈవెన్ సేమ్ అంటే నా చిన్న కూడా బాగా ఏడుస్తున్నాడు, డోంట్ మైండ్ ఫర్ దట్. సో సేమ్ థింగ్ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే నాన్ వెజ్లో కావాలంటే మీరు మధ్యలో స్టఫింగ్లో ఎగ్ పెట్టుకోవచ్చు. ఎగ్గే కాదు, చికెన్ నార్మల్గా బాయిల్ చేసి. సో సారీ ఫ్రెండ్స్, కీర్తి ఇప్పుడు ప్రజెంట్ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. దే ఆర్ ట్రయింగ్ ఫర్ ద డిన్నర్. సో సేమ్ ఇప్పుడు మీకు చెప్పిన దిస్ విల్ బి ద వెజ్ శాండ్విచెస్. మీకు ఇందులో కానీ మనం నాన్ వెజ్ ప్యాటర్న్ కావాలనుకుంటే నాన్ వెజ్ ప్యాటర్న్లో యూ కెన్ హ్యావ్ ద చికెన్ పీసెస్ చిన్నగా చేసుకొని, బాయిల్ చేసిన చికెన్ పీసెస్ చిన్న మసాలాలో వేపుకొని దాని మధ్యలో స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు. ఆర్ ఎగ్స్ అంటే ఎగ్స్ చాలా నార్మల్, ఎగ్స్ ఆమ్లెట్ లాగా వేసుకొని అండ్ దాని పీసెస్ కట్ చేసుకొని మధ్యలో స్టఫింగ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇది కూడా ఉంచుకోవచ్చు. సో దట్ విల్ బి ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్ విత్ ఎగ్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్, చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి అండ్ గివ్ ఎ లైక్ బటన్ సో దట్ ఐ కెన్. యాక్చువల్లీ ఇది చాలా నార్మల్ శాండ్విచ్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ నేను చేస్తాను, బర్గర్స్ చేస్తాను. సో వెన్ ఎవర్ ఐ విల్ గెట్ ఎ టైమ్. యాక్చువల్లీ ఈ వీడియో నేను సండే అప్లోడ్ చేయాలి, బట్ సండే యాజ్ ఐ సెడ్ యూ ఐ వాజ్ నాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు డూ ఎ బ్లాగ్. సో ఫైన్, నో ఇష్యూస్. సో అందరికీ దాట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఈ శాండ్విచ్ ప్రాసెస్ నచ్చింది అని అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా ఉందో చేసుకొని కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. So finally the day got to get end. It's already 9:30 in the night. So tomorrow, day after tomorrow, we are going to review our Bentley Aura electrical vehicle of 3 months ownership. Srikanth took this vehicle in January 21st, I think, or January 12th. I was little confused with that date. So this is the vehicle we are going to review. We will be saying what all problems we have been faced and how much we experience this electrical vehicle. So it's the budget, the mileage and how the vehicle works. We'll be saying in that video. So stay tuned and watch that video, and the glance of the vehicle is right here. And that's it. So make ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వ్లాగింగ్ by GK. Good night.